తయారు చేస్తున్నాను. పూతరేకులు ఎలా తయారు చేస్తున్నానో చూడండి. రేకులు తెప్పించాను ఆత్రేయపురం నుంచి. మా అసిస్టెంట్ చెఫ్ పనమ్మాయి తెచ్చారు. ఇవి 100 రేకులు. ఇవి జాగ్రత్తగా తీయాలి. 100 రేకులు 50 పూతరేకులు అవుతాయి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది, కల్తీ అన్నది ఉండదు. ఇప్పుడు ఆవు నెయ్యి వాడుతాం తెలుసు కదా. ఇలా 2 చెప్పులు వేసుకోవాలి. 2 అయితే రేకులు ఒక చుట్ట అవుతుంది. ఎలా చుడుతున్నామో అక్కడ మా అసిస్టెంట్ చెఫ్ గారు తులసి గారు ఆవిడ యాత్రిపురం వెళ్ళారట మొన్న. పాత గారు రేకులు తెమ్మంటారా అంటే తీసుకురండి 100 రేకులు అన్నాను. తీసుకొచ్చారు ఆవిడ. అంటే మనకు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా. డ్రై ఫ్రూట్స్, తర్వాత బెల్లం పొడి, తర్వాత ఆవు నెయ్యి ఇలా వేసుకుని 2 స్పూన్లు వేసుకుంటే చాలు. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను నేను. ఇలా చుట్టి చిన్నగా ఎలా చుట్టుకోవచ్చు. ఇవైతే పెద్దగా ఎలా సైజుని బట్టి ఎలా కావాలంటే అలా చుట్టుకోవచ్చు. ఆ సైజు మనం ఇలా తెచ్చుకుని ఇంటి దగ్గర చేసుకుంటే అండి, బయట అయితే మనకు షాప్లో 25 రూపాయలు తీసుకుంటున్నారు ఒక పూతరేకుకి. ఇది ఇలా చేసుకుంటే మనకి 12 రూపాయలు లేకపోతే 10 రూపాయలతో అయిపోతుంది. మనకి సగానికి సగం డబ్బులు మిగులుతాయి. మనకి ఇలా చేసుకుంటే హెల్తీ కూడా. ఇంట్లో వాళ్ళు ఏం కలుపుతున్నారో ఏ నెయ్యి వేస్తున్నారో మనకు తెలియదు. ఇలా చేసుకుంటే మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ చేసుకుంటే పిల్లలు కూడా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా బాగుంటాయి కూడా. ఇలాగ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి పూతరేకులు. తర్వాత ఆత్రేయపురం వెళ్ళాలి ఒకసారి. ఆత్రేయపురం వెళ్ళి అక్కడ కూడా వీడియో చేస్తాం. ఓకే, రెడీ. పూతరేకులు రెడీ అయిపోయినాయండి. చూడండి బాగున్నాయా. ఇంటి దగ్గర చుట్టుకున్న పూతరేకులు మన చేతితోటి మనం చుట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని, బెల్లం పొడి వేసుకుని, నెయ్యి వేసుకుని, మనకు కావాల్సినంత నెయ్యి వేసుకుని చుట్టుకుంటే సూపర్. చూడండి ఒక టేస్ట్ తింటాను. బెల్లం, డ్రై ఫ్రూట్స్, పూతరేకు సూపర్.